హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాణి వాసు లైఫ్ స్టైల్. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇన్ వాసవిస్ న్యూట్రిషన్ సెంటర్. సో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకునేదే ఈ వ్లాగ్. సో ఈ వీడియో స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక ఫీల్ అయితే చెప్పాలి. ఫెస్టివల్స్ అంటే జస్ట్ లైట్స్, ఫ్లవర్స్ కాదు, ఇట్స్ ద ఎఫర్ట్ బిహైండ్ దెమ్. మార్నింగ్ నుంచి డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలోని సూపర్ ఎక్సైట్మెంట్ ఉంది. సో ఈ ప్లేస్ని బ్యూటిఫుల్గా మార్చడమే కాదు, మా గోల్ ఈ ప్లేస్లో చాలా మెమరీస్ క్రియేట్ చేయాలి. సో చాలామంది అడుగుతారు డైలీ వర్క్ స్ట్రెస్లో ఫెస్టివల్స్ ఎలా మేనేజ్ చేస్తారు అని. బట్ ఆనెస్ట్లీ ఈ సెలబ్రేషన్సే మా రియల్ ఎనర్జీ రీఛార్జ్. టీంతో కలిసి పని చేస్తుంటే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. సో చాలా ఎక్సైట్మెంట్తో, చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాము. మార్నింగ్ స్టార్ట్ చేసాము, కానీ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ కూడా లేకుండా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇది చెయ్యాలి అంటే ఇది మనది అనే ఫీలింగ్ ఉండాలి. సో నిజంగా బయట న్యూట్రిషన్ సెంటర్ బోర్డు ఉంటుంది, కానీ లోపల అయితే మేమంతా ఒకటే. ఇట్స్ అవర్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ అవర్ హోమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. దట్స్ ఫర్ ద డే. ఆల్మోస్ట్ 10 o'clock అయింది నైట్. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే నైట్ 10 అయింది. స్టిల్ ఇంకా బయట రంగోలీ వేస్తున్నారు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బాగా డెకరేషన్ కంప్లీట్ అయ్యింది. కైట్స్ హ్యాంగింగ్ అండ్ థర్మోకోల్ కట్అవుట్స్ అండ్ ఈ హౌస్ అయితే ఫ్లెక్స్ పైన కంప్లీట్ న్యాచురల్ లుక్ తీసుకొచ్చేసారు. సో చాలా అంటే చాలా బాగుంది. సో రేపు మార్నింగ్ కంప్లీట్ అవుట్ఫిట్స్ అండ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్, ప్రైజెస్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సో రేపు మార్నింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చూపిస్తాను. సో టిల్ దెన్ సీ యూ అండ్ గుడ్ నైట్. మార్నింగ్ the celebration begins. So it's the celebrations day. సో ఈ జర్నీలో చాలామంది వస్తారు, కానీ కొందరు మాత్రం ఫ్యామిలీ లాగా మారిపోతారు. ఫెస్టివల్స్ మనకి ఒక రిమైండర్ లాగా లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అని. వర్క్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్నీ కలిసి ఉంటేనే లైఫ్ కంప్లీట్ అయినట్టు. మనకున్న బిజీ స్కెడ్యూల్లో పండగలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి కూడా తెలియట్లేదు. కానీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, రియల్గా మనం లీడ్ చేయాలి అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు అయిపోయారు.
సో చాలా ఆశలు లోపల ఉంటాయి మనసులో, కానీ బయటకి చూపించుకోవడానికి లేదా అవి నెరవేర్చుకోవడానికి సరైన టైం రాదు, అండ్ సరైన ప్లేస్ కూడా ఉండదు. ఎవరేమనుకుంటారో అనే ఫీల్ అనిపిస్తుంది. కానీ ఈ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ వాళ్ళలా ఉండొచ్చు, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి ఒక్క ఫీల్ని వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలాంటి కమ్యూనిటీలో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో సమ్టైమ్స్ అసలు ఈ కమ్యూనిటీ లేకపోతే మేము అసలు ఇలా ఉండేవాళ్ళమా అనే ఫీల్ అనిపిస్తుంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ ప్లేస్. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయిన ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేయడం తప్పు కాదు. మైండ్ హ్యాపీనెస్ ఉంటే బాడీ ఆటోమేటిక్గా కేర్ చేస్తుంది. సో ఈ నవ్వుల మధ్య మన ఆరోగ్యం బాగుపడిపోతుంది, ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి థింగ్స్ లేకుండా. బికాజ్ సంతోషం సగం బలం అంటారు కదా. సో ఈ మూమెంట్స్ కోసమే మేము ఇదంతా చేసాము నిన్నటి నుంచి. కానీ ఫైనల్లీ ఇంత హ్యాపీనెస్ తీసుకుంటూ అందరూ అంత హ్యాపీగా ఉండడం చూస్తుంటే కంప్లీట్ ఆ వర్క్ అంతా మర్చిపోయి చాలా మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఇది ఓన్లీ భీమవరంలోనే కాదు, నంద్యాల అండ్ వరంగల్, మైదుకూరు, ఇలా చాలా ప్లేసెస్లో కమ్యూనిటీ తరపు నుంచి సంక్రాంతి సెలబ్రేట్ చేశాము. సో సక్సెస్ అంటే నెంబర్స్ కాదు, మనుషులతో కలిసి మనం ఎదగడం. సో ఈ ఫ్యామిలీ, ఈ సపోర్ట్, ఈ లవ్ కోసం ఐ రియల్లీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సో ఈ సెలబ్రేషన్స్లో చాలా స్పెషల్ మూమెంట్, పిల్లలందరికీ భోగిపళ్ళు పోసాము. సో ఒక రిచువల్ కోసం కాదు, పిల్లలందరికీ అందరి సైడ్ నుంచి బ్లెస్సింగ్స్ అందాలి అని ఇది చేసాము. చాలా బాగా జరిగింది, పిల్లలంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మా ఉద్దేశం మన జర్నీలో హెల్త్తో పాటు మన కల్చర్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలనేదే మా ఉద్దేశం. సో మీరు కూడా ఈ సంవత్సరం చాలా బాగా సంక్రాంతి జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈసారి సంక్రాంతికి భీమవరం తప్పకుండా రండి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ సంక్రాంతి.